హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవని మోక్షి వ్లాగ్స్. ఇప్పుడు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదండి, 25కి 26కి. మా పాపకైతే మేము స్కూల్స్ అయితే కొంచెం చూస్తున్నాము, పర్టికులర్గా శ్రీ చైతన్య కానీ ఇలా నారాయణ అలా చూస్తున్నాము. నేను నారాయణ ఈ టెక్నో స్కూల్కి అయితే విజిట్ చేశాను. స్కూల్ క్యాంపస్ అయితే చాలా బాగున్నది. అండ్ అక్కడ చూస్తే టీచర్స్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ వాళ్ళంతా ఫీజ్ స్ట్రక్చర్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఎల్కేజీకి మేము జాయిన్ చేయాలి. మెయిన్గా నేను నారాయణలో ఒలింపియాడ్ చూస్తున్నాను. అండ్ అక్కడైతే వాళ్ళు ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఈవెంట్స్ పర్టికులర్గా వాళ్ళు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలా వెరైటీగా ఉంటాయి. ఇవన్నీ ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తూనే ఉన్నారండి. అక్కడ స్కూల్లో అయితే నాకు చాలా ఇష్టమైంది. అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ టు జాయిన్ మై కిడ్స్ దేర్ ఓన్లీ. మా బాబు అయితే ఇప్పుడు థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నాడు ఐసిఐసి సిలబస్లో. ఇద్దరిని ఒకే తావా వేస్తే కొంచెం బాగుంటుంది అని ప్లాన్ చేస్తున్నాము. కానీ అది డిస్టెన్స్ అయితే కొద్దిగా దూరంగా ఉంది మాకు స్కూల్. కొంచెం కన్వీనియంట్ లేదండి వెళ్ళడానికి. అండ్ ఇప్పుడు మేమైతే నాగర్బావిలో క్యాంపస్ చూస్తున్నాము. ఆ క్యాంపస్ అయితే చాలా పెద్దగా ఉన్నది. ప్లస్ అక్కడ కన్వీనియంట్ అంటే మెయిన్ కోచింగ్ ఇట్ విల్ డిపెండ్ ఆన్ కోచింగ్ అండి. కోచింగ్ ఎలా ఉన్నది అని చూస్తే ర్యాంకింగ్ అంతా చాలా బాగుండది. కానీ అక్కడ కొద్దిగా ఫీజ్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నది కంపేర్ టు అదర్ ఏరియాస్. నేనైతే గూగుల్‌లో కొన్ని నారాయణ స్కూల్స్ రివ్యూస్ అయితే చెక్ చేశాను. రాజాజీ నగర్ అలా చెక్ చేస్తే రివ్యూస్ కొంచెం నెగెటివ్ ఉన్నది. ప్లస్ నాలెడ్జ్ కూడా కొద్దిగా తక్కువ ఉన్నదండి. అలాంటి క్యాంపస్‌లో అయితే మనకి ఫీజ్ స్ట్రక్చర్ కూడా కొంచెము తక్కువే ఉంటుంది. బేస్డ్ ఆన్ నాలెడ్జ్ అండ్ స్ట్రెంగ్త్ ఉంటుంది కదండీ! స్కూల్‌లో స్ట్రెంగ్త్ అలా చూస్తే వాళ్ళు ఫీజ్ స్ట్రక్చర్ అయితే చాలా ఎక్కువే పెట్టారు. అండ్ ఇప్పుడు మా పాపకి జాయిన్ చేయాలి అని మేము ఎంక్వైరీ చేసాము. అంత క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు మాకి చెప్పారు. అండ్ స్కూల్ క్యాంపస్‌లో అయితే నేను ఈచ్ క్లాస్ రూమ్‌ని విజిట్ చేశాను ఎలా ఉంది అని. కొంచెం నెగెటివ్ రివ్యూస్ అయితే చూసాం గదండీ! చూసి మనము మన పిల్లలని ఎలా అక్కడ జాయిన్ చేసేది అని కొంచెం మనకు కూడా భయముంటుంది గదా! సో, నేను క్లాస్ రూమ్స్ అన్నీ చెక్ చేశాను. వాళ్ళు ఎవ్రీ క్లాస్ రూమ్‌కిను 360 డిగ్రీస్‌లో ఉన్న కెమెరాస్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ప్రతి ఒక్క ప్లేసెస్‌లోనూ వాళ్ళు కెమెరాస్ అయితే పెట్టారు. మనకి పిల్లలకి ఏదే గాని టీచర్స్ ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు, మన పిల్లలు వాళ్ళ దగ్గర ఎలా ఉన్నారు, యాక్టివ్‌గా ఉన్నారా, వెదర్ దే ఆర్ రీడింగ్ ఆర్ నాట్ అనేది ప్రతి ఒక్కటి మనకి త్రూ వాట్సాప్‌లో అయితే మనకి ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తూ ఉంటది. అండ్ మనకెప్పుడు కావాలన్నా గానీ స్కూల్‌లో అయితే మనము టీచర్స్‌ని వెళ్లి విజిట్ కూడా చేసుకోవచ్చు. బై చాన్స్ మనకి టీచర్స్ ద్వారా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మనము వైస్ ప్రిన్సిపల్ గాని అలా ఉంటారు గదా! హైయర్ అథారిటీకి కూడా మనం కంప్లెయింట్ చేయొచ్చంట. అలా రూల్స్ అయితే వాళ్ళు చెప్పారు. నేను డైరెక్ట్‌గానే వాళ్ళని అడిగాను. ఇలా మీ క్యాంపస్ గురించి నెగెటివ్ అలా ఉన్నది గదా! సో, ఎలా అంటే వాళ్ళు చెప్పారు. వాళ్ళకి ఏదంటే ఈచ్ కిడ్ టు బి ట్రైన్డ్. ప్రతి ఒక్క కిడ్ కూడా వాళ్ళకి బాగా చదవాలి. ప్లస్ మంచి పర్సెంటేజ్ అలా తీసుకోవాలంట అండి. మనకు కూడా యాస్ ఎ పేరెంట్ మనకు కూడా అదే కదా కావాల్సిండేది. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది? మెయిన్ ఎడ్యుకేషన్‌కే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి సో, మనము అలా చేసే దాంట్లో ఏది తప్పు లేదనుకుంటానండి. లాక్స్ టుగెదర్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు పిల్లల మీద దే హావ్ టు రీడ్. దెన్ ఓన్లీ దే విల్ గెట్ సక్సెస్ అనేది నాది ఒక పాయింట్ అండి. సో, నేను మీకైతే నారాయణలో ఎలా ఉంది ప్రతి ఒక్కటి ఇప్పుడు మీ దగ్గర షేర్ చేస్తాను చూడండి. నారాయణ టెక్నో స్కూల్ అండ్ ఒలింపియాడ్ అనేది బెంగుళూరులో 3 లొకేషన్స్ అయితే ఉన్నదండి ఒలింపియాడ్ అనేది. ఒసూర్ అండ్ నందిని లేఅవుట్ అండ్ నాగర్బావిలో ఉన్నది. మేము ఉండే ఏరియాలో అయితే ఈ బ్రాంచ్ అయితే ఉన్నది ఒలింపియాడ్ అనేది. బట్ మాకి ఇంటికి అండ్ స్కూల్‌కైతే హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉన్నదండి. సో, అది ఒకే ఒకటి ఆలోచిస్తున్నాము. పాపకి కొంచెం దూరం అయితుంది గదా! క్యాంపస్‌కి అని ఆలోచిస్తున్నాము. అండ్ నారాయణ ఈ టెక్నో స్కూల్ అయితే క్యాంపస్ చాలా పెద్దగున్నదండి. ప్లే ఏరియా గాని, స్పోర్ట్స్‌కి గ్రౌండ్ అలా అంతా చాలా పెద్దగానే ఉన్నది. క్యాంపస్ అయితే చాలా బాగున్నది.
అండ్ స్కూల్‌కైతే నేను అడ్మిషన్ ఎంక్వైరీ చేద్దామనే వెళ్ళాను. ఆల్రెడీ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యింది. సో, ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు గదా! నారాయణ టెక్నో స్కూల్‌లో అయితే కొంచెము టార్చర్ ఉంటది. పిల్లలకి ఎక్కువ ప్రెషర్ ఉంటది అని చెప్తూ ఉంటారు. బట్ ఒకసారి నేను విజిట్ చేద్దామని వెళ్ళానండి. కోచింగ్ మెయిన్ సీబీఎస్ఈలో వీళ్ళ దగ్గర ఐఐటీ అండ్ నీట్, జేఈఈ అనేటివి ఎక్స్‌ట్రా కోర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నది గదా! సో, అందుకని మా బాబునైతే మేము ఐఐటీకి ప్లాన్ చేస్తున్నాము. అందుకని మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఈ స్కూల్‌కైతే. సో, చూడాలి. ఇంకా ప్లాన్ చేసుకోవాలండి. ఇంకా కొంచెం టైం తీసుకోవాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. వాళ్ళ స్కూల్‌లో అయితే ప్రతి ఒక్క ఈవెంట్స్ గానీ, హెల్తీ ఫుడ్, న్యూట్రిషియన్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రతి ఒక్కటి వాళ్ళు మనకి క్లియర్‌గా చెప్పారండి. వాళ్ళ స్కూల్‌లో ఎక్స్‌ట్రా చార్జెస్ అనేది ఏది చెయ్యరు. అన్నీ ఇప్పుడే ఇంక్లూడ్ చేసేసి వాళ్ళు చార్జ్ చేస్తున్నారండి. ఎల్‌కేజీకైతే 1,29,000, ఫోర్త్ స్టాండర్డ్‌కైతే 1,49,550 చేశారండి. చూసారు కదండీ! నారాయణ ఈ టెక్నో అండ్ ఒలింపియాడ్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు క్లియర్‌గా చెప్పాననుకుంటాను. అండ్ జేఈఈ అడ్వాన్స్‌డ్ అండ్ మెయిన్, నీట్, ఐఐటీ ఈ ప్రతి ఒక్క కోర్సెస్ ఫ్రమ్ సిక్స్త్ స్టాండర్డ్ నుంచి వాళ్ళు ఈ ఎక్స్‌ట్రా కోర్స్ అయితే యాడ్ చేస్తారంట అండి. సో, మన పిల్లలకైతే యూజ్ అయితుంది. అండ్ ఇట్ విల్ బి మోర్ యూజ్‌ఫుల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఫర్ ఫర్దర్ ఎడ్యుకేషన్ అనుకుంటాను. నా వీడియోని చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.